జై శ్రీకృష్ణ 71వ శ్లోకం. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. అంటే ఓ అర్జున, అన్ని దుఃఖాలు తొలగిపోయిన తర్వాత ఉండే దశ పేరే శాంతి. దానికే మరో పేరు మోక్షము లేక నిర్వాణమని, బ్రహ్మమయత్వమని అంటారు. ఇది అందాలి అంటే కొన్ని అంశాలను సాధించుకోవాలి అందరూ కూడా. ముందుగా మనలో ఉండే అంతరాంతరాలలో దాగి ఉన్నటువంటి కొన్ని రహస్యమైనటువంటి కోరికలను కూడా మనం తొలగించుకోవాలి. మన ఆహార సంపాదన కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం చేసే ఆరాటాన్ని వదులుకోవాలి. మన దేహం మీద కూడా ఇది నాది అనే ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని ఉంచుకోకూడదు. ఈ దేహమే నేను అనే భావన అసలే ఉండకూడదు. అంటే ప్రపంచంలోని ఏ పదార్థం మీద మమత్వ బుద్ధిని ఉంచుకోకూడదు. అన్నీ వదిలిపెట్టినా సరే మిగిలిన వాళ్ళంతా కూడా అజ్ఞానంలో ఉన్నారని, మనం మాత్రమే జ్ఞానంలో ఉన్నామని, ఇలాంటి రకరకాల అహంకారాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అలాంటి వాటిని వదిలించుకోవాలి. ఈ అంశాలన్నింటినీ సాధించుకోగలిగితే అప్పుడు సూటిగా పరబ్రహ్మతో అంటే సత్పదార్థంతో ఏకత్వాన్ని పొందగలుగుతాడు. ఈ ఏకీభావ స్థితి పేరే మోక్షం. అదే ఈ శ్లోక తాత్పర్యం. 72వ శ్లోకం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి. ఇక స్థితప్రజ్ఞ స్థితి యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తూ దాని ఫలితాన్ని కూడా నిర్దేశిస్తూ స్వామి ఈ అధ్యాయాన్ని ముగించబోతున్నాడు. దీని అర్థం, ఓ అర్జున, ఇప్పటి వరకు నేను ఉపదేశించినటువంటి స్థితప్రజ్ఞ స్థితే బ్రహ్మమయమైనటువంటి స్థితి. అంటే పరబ్రహ్మ స్వరూపంలోనే ఉండిపోవటం. ఇలాంటి స్థితి ఒకసారి అందితే ఇక మళ్ళీ వాడు వెనక్కిపోయి అజ్ఞానంలో పడటం అనేది ఉండదు. ఇలాంటి స్థితిని వార్ధక్య దశలో అందుకున్నా చాలు, లేదా మరణానికి కొద్దిగా ముందు సమయంలో అందుకున్నా చాలు. అట్లాంటి వాళ్ళకి బ్రహ్మానందం లభించి తీరుతుంది. ఇక బాల్యం నుంచే ఇటువంటి స్థితిని అందుకోగలిగిన వాడి ఆనంద స్థితి గురించి వేరే చెప్పాలా అని ఈ శ్లోక తాత్పర్యం. ఈ శ్లోకంలో కొంచెం పరస్పర విరోధమైనటువంటి ఉద్దేశాలు కనిపిస్తాయి. అంటే మరణానికి ముందుగా కొద్దిగా ముందు కాలంలో ఈ బ్రాహ్మీ స్థితి అందినా చాలు, ఇక వాడు మళ్ళీ వెనక్కి రాడు అంటున్నాడు ఒక పక్క స్వామి. మళ్ళీ వెంటనే చిన్నప్పటి నుంచి దీన్ని పొందగలిగితే ఇంకెంత బాగుంటుందో కదా అని కూడా చెప్తున్నాడు. ఇక అన్ని కోరికలను అన్ని కర్మలను వదులుకున్నాక వచ్చే స్థితి స్వామి చెప్పేది. అది వార్ధక్యంలో వచ్చినా చాలు అంటుంటే ఇక చిన్నప్పటి నుంచి ఉండే సుఖాలన్నీ వదులుకొని కూర్చోవాల్సిన అవసరం ఏముంటుంది అనే ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానంగా, పరీక్షలకు ముందు మనం గట్టిగా చదివినా చాలు, నువ్వు పరీక్షలో నెగ్గుతావు అని ఒక తండ్రి చెప్తే నువ్వు పాఠశాలకు అసలు వెళ్ళకపోయినా పర్వాలేదు, వాళ్ళు కూడా నేర్చుకోకపోయినా పర్వాలేదు అని అర్థమా అంటే కాదు కదా. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవాడు పాఠశాలలో పాఠాలు సరిగ్గా వింటే, మధ్యలో పాఠాలు కంఠస్థం చేయకపోయినా పరీక్షలకు ముందు గట్టిగా చదివినా చాలు, నువ్వు ఉత్తీర్ణత సాధించవచ్చు అని తండ్రి వాక్యానికి భావం అవుతుంది. అంతేకాని మనం అనుకునేటటువంటి ఉద్దేశం కాదు. అలాగే స్వామి చెప్పిన వాక్యానికి కూడా చిన్నప్పటి నుంచి కర్మయోగము భక్తి యోగము అనే సాధనలు చేసిన వాడు చివరి వయస్సులో జ్ఞాన పరిపాకాన్ని అందుకున్నా చాలు, బ్రహ్మానందం అందుతుంది అనే అర్థమే కానీ చిన్నప్పటి నుంచి దురభ్యాసాలలో ఉండి ఇక చనిపోయే ముందు బ్రహ్మజ్ఞానం అనగానే స్థితప్రజ్ఞ స్థితి వస్తుంది అని కాదు. ఇందుకు నిదర్శనంగా ఒక 2 చిన్న కథలు చెప్పుకుందాం. ఒక పరమ పీనాసివాడు పిల్లికి కూడా బిచ్చం పెట్టకుండా జీవితం అంతా డబ్బు సంపాదన యావలోనే గడిపేశాడు. ఇక వాడికి మరణకారం దగ్గరికి వచ్చింది. అతడి మిత్రుడు ఒకడు అతడి మీద జాలి పుట్టి మరణించే సమయంలో నారాయణ నారాయణ అనిపిస్తే వీడికి కనీసం విష్ణులోక ప్రాప్తి అయినా దక్కుతుంది అని ఆశపడి వాడి దగ్గరకు వెళ్ళి నారాయణ అని అనరా అని బలవంతం పెట్టాడు. వాడు కూడా అందామని ప్రయత్నం చేశాడు, కానీ అంత పెద్ద పదం అతడు పలకలేకపోయాడు. దాంతో ఆ మిత్రుడు ఆ పదాన్ని 2గా విభజించి నార నార అని అనమని బలవంత పెట్టాడు. ఇంతలో ఆ పీనాసివాడికి నార అన్నా పీచు అన్నా ఒకటే కదా అని గుర్తుకు వచ్చి పీచు పీచు అంటూ కన్ను మూసేశాడు. చిన్నప్పటి నుంచి భగవన్నామాన్ని ఉచ్చరించే అభ్యాసం లేకపోతే, దానికి తోడు భగవద్భక్తికి వ్యతిరేకమైనటువంటి ఈ ధనము అనేటటువంటి వ్యామోహాదులు ఆ మనస్సును ఆవరించి ఉంటే, మరణకాలంలో మంచి మాట పలుకుదామని ఆశపడ్డా కూడా అది సాధ్యం కాదనేదే ఈ కథకు సారాంశం. భగవన్నామ ఉచ్చారణే సాధ్యం కాకపోతే ఇక బ్రాహ్మీ స్థితి అంత సులభంగా సాధ్యమైపోతుందా? అలాగే దీనికి భిన్నంగా భాగవతంలోని ఖట్వాంగ చక్రవర్తి అనే కథ తెలుసుకుందాం.
ఖట్వాంగుడు అనే చక్రవర్తి యోగాభ్యాసం ద్వారా సశరీరంగా స్వర్గలోకం దాకా వెళ్ళగల శక్తులను సంపాదించి సాధించి దేవేంద్రుడికి ఆప్తమిత్రుడై ఉండి ఒకసారి దేవదానవ యుద్ధంలో దేవేంద్రుడికి సహాయంగా నిలిచాడు. రాక్షసులను ఓడించాడు. ఆ పని పూర్తయిన తర్వాత ఆ రాజు మళ్ళీ భూలోకానికి ప్రయాణం అవుతూ ఉండగా దేవేంద్రుడు అతన్ని ఆపి, నాకు ఇంత గొప్ప ఉపకారం చేశావు కదా, ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఖట్వాంగుడు కొద్దిగా ఆలోచించి, నాకింకా ఎంత ఆయుర్దాయం ఉందో చెప్తారా అని అడిగాడు. దేవేంద్రుడు జాలిగా చూసి, రాజా, మానవుల ఆయుర్దాయం అనేది బ్రహ్మదేవుడి చేతిలోని రహస్యం. దాన్ని దేవతలు బయట పెట్టరు. అయినా నీకు వరం ఇచ్చాను కాబట్టి నేను చెప్పక తప్పటం లేదు. ఇంకా నీకు 2 గడియల ఆయుర్దాయం మాత్రమే మిగిలి ఉంది అన్నాడు. అంటే సుమారు 30 గంట అని అర్థం. ఇక ఖట్వాంగుడు కంగారు పడలేదు. అతడు వినయంగా దేవేంద్రుడికి నమస్కరించి, దేవా, నేను ఇక్కడ నుంచి కదలను. ఈ 2 గడియలలో మోక్షం పొందే ఉపాయం ఉపదేశించు అని ప్రార్థించాడు. దేవేంద్రుడు అతడి యొక్క మానసిక స్థైర్యానికి మెచ్చుకొని అప్పటికప్పుడే సూత్రప్రాయంగా బ్రాహ్మీ స్థితిని గురించి వివరించాడు. ఆ రాజు యొక్క మనస్సు అప్పటికే యోగాభ్యాసాల వల్ల పరిశుద్ధంగా ఉంది కాబట్టి ఆ సూత్రవాక్యాలే అతడికి వెంటనే అవగతమయ్యి అప్పటికప్పుడే బ్రహ్మానంద స్థితి అనుభవంలోకి వచ్చింది. అతడు మరణించే లోపే ముక్తిని అందుకొని ఆ తర్వాత మరణించాడు. కాబట్టి పూర్వరంగ సాధనలన్నీ సరిగా ఉన్నవాడు అత్యంత వార్ధక్య దశలో జ్ఞాన మార్గాన్ని అందుకున్నా పర్వాలేదు, ఫలితం ఉంటుంది అని స్వామి ఇక్కడ ఉపదేశిస్తున్నాడు. ఇది వేద సంప్రదాయానికి అనుగుణమైనటువంటి ఉపదేశం. అందుకని సన్యాసులలో కూడా ఆతుర సన్యాసము అనే ప్రక్రియ ఒకటి అనాదిగా సంప్రదాయ సిద్ధంగా వస్తోంది. ఆతుర సన్యాసం అంటే మరణం దగ్గరికి వస్తోంది అని గుర్తించిన వాడు ఉన్నట్టుండి వైరాగ్యాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని కూడా అందుకొని సన్యాసం స్వీకరించటము అని భావము. కానీ మరణం త్వరలో రాబోతోంది అని గుర్తించటం అంత తేలికగా సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే బాల్య దశ నుంచే జ్ఞాన సాధన ప్రయత్నం చేసిన వాడికి మాత్రమే బ్రహ్మానంద స్థితి సులభం అవుతుంది అని భగవానుడు చెప్తున్నాడు. ఇక స్వామి వాక్యాలలో పరస్పర విరోధం ఏమీ లేదు సరికదా. సాధకులకు ఒక హెచ్చరిక కూడా ఉంది. న విముహ్యతి అంటే ఈ బ్రాహ్మీమయ స్థితి ఒకసారి అనుభవంలోకి వస్తే చాలు, ఇక వాడు మళ్ళీ వెనక్కిపోడు అని చెప్తున్నారు కదా. ఇది ఎలా కుదురుతుంది అంటే, ఒక మేధావి అయితే మాత్రం, ఎవరైనా గొప్ప వైజ్ఞానిక విషయాలను అర్థం చేసుకోగలిగితే మాత్రం అతనికి వార్ధక్యం వచ్చాక అన్ని విషయాలు మర్చిపోవటం కనిపిస్తూనే ఉంది కదా. అంటే జ్ఞానం అనేది 2 రకాలు. మనస్సుకు లోబడి ఉన్న జ్ఞానం ఒకటి, మనస్సుకు అతీతమైన జ్ఞానం ఒకటి. మనస్సుకు లోబడిన జ్ఞానం అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించిన జ్ఞానం. ఒక రసాయన శాస్త్రం గురించో, గణిత శాస్త్రం గురించో, సంగీతం గురించో ఇలాంటి విషయాలను గురించిన జ్ఞానాలు కొంతమందికి విశేషంగా కలుగుతూ ఉంటాయి. వీటిని సవిషయక జ్ఞానాలు అంటారు. ఈ జ్ఞానాలలో ఉండే విషయాలన్నీ కూడా మనస్సు యొక్క బలం తగ్గేసరికి అవి కూడా నెమ్మదిగా మసకబారిపోవటం సహజంగా ఉంటుంది. కానీ స్వామి ప్రస్తావించేది అలాంటి సవిషయక జ్ఞానం కాదు. మనస్సుకు కూడా అతీతమైనటువంటి సత్పదార్థాను అనుభూతికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని స్వామి ప్రస్తావిస్తున్నాడు. ఈ అనుభూతి రూపమైన జ్ఞానంలో మనస్సుకి ప్రవేశం లేదు కాబట్టి దీనిని నిర్వియేషక జ్ఞానము అంటారు. దీనిలో మనస్సుకి ప్రవేశం లేదనే విషయము స్వామి ఈ అధ్యాయంలోనే 16వ శ్లోకంలో చేసిన సత్పదార్థ వివరణలో చెప్పారు. స్వామి ప్రస్తావించేది ఈ నిర్వైషక జ్ఞానం గురించి కాబట్టి ఇది మనస్తరంగ రూపమైంది కాదు. కాబట్టి మనోతీతమైనటువంటి అనుభూతి రూపమైంది కాబట్టి మనస్సు దుర్బలమైనప్పుడు ఇది మసకబారిపోయే అవకాశమే లేదు. అందుకని ఈ అనుభూతి రూపమైన మోక్షాన్ని పొందిన తర్వాత ఇక వెనక్కు తిరిగి రావటం అనేది ఉండదని అనేక ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. జై శ్రీకృష్ణ.